రామగౌడ్ గారు నమస్తే అండి. సార్ సార్ నేను నమస్కారం సార్. నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్, హైదరాబాద్ నుంచి. సార్ సార్ సార్, ఇది కొల్లాపూర్ బంద్ గురించి మీరు కాల్ ఫర్ చేశారు, దాని తర్వాత విరమించుకోవడం తెలుస్తా ఉంది. దానికి గల కారణాలు ఏంటి సార్? దాని కారణాలు ఏం లేవు సార్. ఇక్కడ మాకు వచ్చేసి సార్ కొల్లాపూర్ లో మార్వాడీస్ వన్ బై వన్ ఒకరొకరుగా సుమారు ఇప్పటికి 10 మంది దిగారు. సార్ ఇక రాబోయే కాలంలో మాకు ఆంధ్రజాన్ దగ్గర అవుతుంది, మాకు బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతే అవును రేపు రాబోయే కాలంలో మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటది అనే ఉద్దేశంతో అవును మేము స్ట్రైక్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాము. ఓకే. అయితే ఈ విషయంలో చేసినప్పుడు ఉన్న వ్యక్తులు ఎవరైనా మా సార్ వాళ్ళు ఉన్న విషయం చెప్పేంటే ఆ విషయాలు ఏమంటే మనం మాట్లాడదాము, స్ట్రైక్ గురించి ఏమొద్దు ఓకే అని చెప్పారంటే చెప్తే మేము విరమించుకున్నామంటే. ఓకే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అంశం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మార్వాడీలకు సంబంధించి మా ఉద్యోగాలు పోతాయి, మా యొక్క వ్యాపారాలు పోతాయి, అదేవిధంగా వాళ్ళు తక్కువ ధరకు రేట్ అమ్ముతున్నారు కాబట్టి మా వ్యాపారాలు దెబ్బతింటాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ పరిస్థితి కొల్లాపూర్లో కూడా ఉందంటారా? 100% సార్. సార్ వాళ్ళు డమ్మీ మాల్ తీసుకొచ్చి ఫేక్ మాల్ తీసుకొచ్చి అమ్మి మార్కెట్ మొత్తం దెబ్బతీస్తున్నారు. ముందే మండలాలు జిల్లాలు కావడంతో మార్కెట్ అంతా పలచబడిపోయి ఎక్కడెక్కడ మండలాలు అందరూ సెటిల్ అయిపోయినారు. వాళ్ళు వచ్చే జీరో మాల్ ఫేక్ మాల్ తీసుకొచ్చి అమ్మడంతో మాకు అనేది మార్కెట్ అంటే లేకుండా పడిపోతుంది మొత్తం. మాకు వచ్చేసి ఒక మాల్ కొనాలంటే డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, ఆయన కింద సూపర్ స్టాక్ ఉంటాడు, ఆయన కింద డీలర్ ఉంటాడు, ఆయన కింద డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. ఇంత మందితో నుంచి మాకు సర్టిఫికేట్ ఒక 4 చేతులు మారి మాకు బిల్ త్రూ మాకు మాల్ వస్తుంది. వాళ్ళకు డైరెక్ట్ గా ఏం చేస్తారంటే వాళ్ళ గోడాముల్లో మాల్ మొత్తం తీసుకొచ్చి ఒక బండి తీసుకొచ్చి దింపిపోతారండి వాళ్ళకి. ఆ రకంగా దింపడం ఏమిటంటే వాళ్ళకి మెటీరియల్ అనేది చాలా చీప్ వస్తుంది, లోకల్ మాల్ తీసుకొచ్చి అమ్ముతారు మొత్తం వాళ్ళు. అవును. అందువల్ల మా భవిష్యత్తు దెబ్బతిన ఉద్దేశం వాళ్ళు వద్దనే ఉద్దేశం స్ట్రైక్ చేసినాము. అంటే అంటే జనరల్ గా గతంలో ఎప్పటి నుంచి కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున స్థిరపడ్డారు. అయితే కొల్లాపూర్ లాంటి ఈ నగరాల్లో వీళ్ళు ఎప్పుడు ఎంటర్ అయినారు, ఎట్లా వీళ్ళు విస్తరించారు, అసలు దీని వీళ్ళు హిస్టరీ ఏంది అసలు ఇక్కడ? ఫస్ట్ మా దగ్గర వచ్చేసి ఒక వ్యక్తి వచ్చాడండి మా కొల్లాపూర్కి. ఓకే. ఎప్పుడు అది ఏ టైంలో? దగ్గర 10 years బ్యాక్ ఒకతను వచ్చాడు, స్టీల్ పైప్స్ చేసి ఒకతను వచ్చాడు. ఓకే. అతను మళ్ళీ ఇంకా వేరే బళ్ళు, జిలేబీ బళ్ళు కానీ ప్లస్ ఆటోమొబైల్స్ అండ్ కిరాణం షాప్స్ ఇట్లా అన్ని దగ్గర అంటే 8-9 రంగాలకు సంబంధించి మొత్తం టోటల్ గా వాళ్ళే స్ప్రెడ్ అయిపోతున్నారు. ఓకే. అయితే ఇది రాబోయే మొత్తం టోటల్ కొల్లాపూర్ మాకు ఇదైతే మొత్తం టోటల్ గా వాళ్ళే స్ప్రెడ్ అయిపోతే మేము వ్యాపారాలు చేసుకోవాలన్న ఉద్దేశంతో అవును ఇచ్చేస్తున్నాం అండి. ఓకే. అంటే ఎన్ని షాపులు ఉన్నాయి అక్కడ మొత్తం మార్వాడీలో? మీ ఎన్ని షాపులు ఉన్నాయి, మార్వాడీలో ఎన్ని షాపులు ఉన్నాయి? ఇప్పుడు దగ్గర మా ఎలక్ట్రికల్స్ అండ్ కిరాణా షాప్ అన్ని కలిపి 200 దాకా ఉంటాయండి మావి. ఓకే. వాళ్ళు వచ్చేసి దగ్గర అంటే ఒక 12-13 షాప్స్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే. కానీ మీకంటే ఎక్కువ బిజినెస్ వాళ్ళ దగ్గర జరుగుతుంది, నిజమేనా అది? అవును సార్. వాళ్ళు ఎక్కువ ఫేక్ మాల్ ఇస్తున్నారు, రేటు తక్కువ ఇస్తున్నారు కదా సార్. వాళ్ళు లేబులింగ్ మాల్ ఇస్తారు టోటల్ గా. అవును. అందుకోసమని ఎక్కువ బిజినెస్ వాళ్ళతో నడుస్తుంది. అవును. అంటే మెయిన్ గా ఈ పైపుల హార్డ్వేర్ మరియు కిరాణా షాప్ లోనే ఇంకా వేరే ఏమైనా షాప్స్ కూడా ఉన్నాయి అసలు? వాళ్ళకు జిలేబీ షాప్ నుంచి మొదలెట్టుకుంటే గప్చుప్ల బండ్ల నుంచి కిరాణము ప్లస్ ఎలక్ట్రికల్స్ అండ్ హార్డ్వేరింగ్, ప్లేవుడ్, ఆటోమొబైల్స్, ఇట్లా ఆల్మోస్ట్ పెద్ద అన్ని రంగాల్లో ఒక్కొక్క షాప్ పెట్టుకున్నారండి ప్రైవేట్ గా. అంటే అన్ని పెద్ద షాప్లేనా అవి? అన్ని పెద్ద షాప్లే అంటే అన్ని చాలా హెవీలోనే ఉన్నాయి పెద్ద షాప్స్. ఒక్కొక్క షాప్ లో 5-6 పనిచేస్తారు. 5-6 మళ్ళీ వాళ్ళే. ఇక్కడ మా లోకల్ పిల్లలు అంటే ఎవరు పనిచేయట్లేదు, మొత్తం వాళ్ళే సెటిల్ అయిపోతున్నారు. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే మీరు అంటే ఏమనుకుంటారు? అంటే మీకు జరిగిన హామీ ఏమైనా ఇచ్చారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా కలిసారా? ఏంది అసలు బంధు విరమకు మెయిన్ రీజన్ ఏంటి అసలు? బంధు విరమణకు వచ్చేసి సార్ మేము ఆల్రెడీ ఒకసారి మా సార్ దృష్టికి తీసుకెళ్ళాం దీన్ని. మా సార్ తీసుకెళ్ళి సార్ దీని విషయంలో మేము మాట్లాడదాను, చర్చ చేస్తానని చెప్పారు. అవును. అయితే మళ్ళీ లోకల్ మేము కూడా ఇప్పుడు హైదరాబాద్ లో కానీ తెలకపల్లి ఏరియాలో చేసిన స్ట్రైక్ మద్దతు ఇవ్వాలని ఉద్దేశిస్తున్నాను. నిన్న బంధు పిలుపునిచ్చినాము. అవును. బంధు పిలుపునిస్తే మాకు సార్ ఇచ్చిన హామీ మేరకు కొంతమంది పెద్దలు చెప్పిన సలహా మేరకు మేము వద్దని బంద్ చేసుకున్నాం. ఓకే. అంటే ఏమన్నా మీకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే వీళ్ళు ఏమన్నా బయటకు పంపించే అవకాశం ఉందా, లేదంటే బిజినెస్ ని మీకు కంటిన్యూ చేస్తా అంటారు? ఏమంటారు అసలు? వాళ్ళని బయటకు పంపించే అవకాశం చాలా వరకు ఉంది సార్. ఓకే. ఎందుకంటే రీసెంట్లీ ఓపెన్ చేసిన షాపులు 5-6 ఉన్నాయి. అవును. వాళ్ళని పంపించే అవకాశం చాలా వరకు ఉన్నాయి. వాళ్ళు వెనుకుంటున్నారు ఆల్రెడీ వెళ్ళడానికి. ఇక్కడ లోకల్ కొంతమంది బీజేపీ వాళ్ళు, కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని బయటకు వెళ్ళకుండా చేస్తున్నారు. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.